నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్, నమస్తే. నమస్తే సార్, పాక్ ఇండియా వార్ జరుగుతుంది, చాలా ఉత్కంఠంగా ఉంది ప్రస్తుత పరిస్థితి అయితే. అండ్ ఎంత మన నేషన్ గురించి తప్పుగా మాట్లాడకండి, సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ మీకు ఒకవేళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉంటే కనుక ఎందులో కూడా యాంటీ నేషనలిస్ట్ పోస్టులు పెట్టకండి, వీడియోస్ చేయకండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తూనే ఉన్నారు, రైట్? అయితే కొంతమంది ఇండిపెండెంట్ జర్నలిస్టులమని, అలాగే చాలా పేరు వచ్చిన ఆర్టిస్టులు కానీ, యాక్టర్స్ కానీ, యాక్ట్రెస్లు కానీ వాళ్ళకి తోచినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు కదా, దాని గురించి మీరు ఏమంటారు? వాళ్ళని నడి రోడ్లో చెప్పు తీసుకుని కొట్టాలని చెప్తారు. చెప్పు తీసుకుని కొట్టాలి. బుద్ధి జ్ఞానం ఉందా? ఆ సమంత అంటది నీళ్ళు ఎందుకు ఆపారు, బుద్ధి ఉందా నీకు? నీళ్ళు ఎందుకు ఆపారో నీకు తెలియకపోతే తెలుసుకో. నీళ్ళు ఎందుకు ఆపారు, ఎందుకు ఆపాల్సి వచ్చింది? నా దేశ ప్రజలు రక్తం చూసిన వాళ్ళని వాళ్ళ అవసరాలు అరికడితేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. నీళ్ళు ఎందుకు ఆపారు వాళ్ళ అందరూ చెడ్డోళ్ళు కాదు కదా. ఈ ఎదవ నీతి ఎదవ సోది మాట్లాడు. నీకెందుకు సమంత? నీకేం అవసరం? నీ అమ్మాయి అంటది సాయి పల్లవి మనం వాళ్ళని టెర్రరిస్ట్ అంటే వాళ్ళు మన టెర్రరిస్ట్ అంటారు కదా. ఈ చిల్లర వాగుళ్ళు పిచ్చివాడిని. మీ జ్ఞానం ఎంత, మీ విజ్ఞానం ఎంత? మీకు దేశము, ఈ దేశ రక్షణ వీటి గురించి ఏమి తెలుసు? మీ పీత బ్రెయిన్ పెట్టుకుని ఏదో నటిస్తున్నారు, యాక్ట్ చేస్తున్నారు, మొహం ఉంది, మొహానికి మేకప్ వేసుకుంటారు, ఏదో చేస్తారో తగలడండి. అంతేగాని ఈ దేశ విషయం గురించి మాట్లాడే యోగ్యత అర్హత మీకు ఎక్కడదని? ప్రకాష్ రాజు వాడు వితండవాది కదా. వాడు అలాగే వాడు ఏమిటో కాదు. వాడు మనిషా పశువా రెండు కాళ్ళ జంతువా తెలియదు. వీడు మాట్లాడతాడు. వాడు ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీ, వాడి పేరేంటి ఉందో వాడు నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను అంటాడు. ఏం మాట్లాడుతున్నామో? దేశం కోసము దేశం ఇంత మూడు త్రిదళాలు ఇలా పోరాడుతూ ఉంటే వాళ్ళకి సమర్థింపుగా మాట్లాడాలి. లేదు మూసుకొని కూర్చో. జ్ఞానం మీ బతుకెంత, మీ జ్ఞానం ఎంత? ఏదో 4 వేషాలు వేసి నలుగురు ఆహా ఓహో అనిపించుకుంటే మీకు అన్నీ వచ్చేసాడు. మీ హీరోయిన్లుగా మీ ముఖం కాస్త అంగసౌష్ఠవం మొహం ఉంది, ఏదో ఇచ్చి భగవంతుడు ఇచ్చాడు, దాంతో 4 రూపాయలు సంపాదించుకుంటున్నారు, 4 వేషాలు వేసుకుంటున్నారు. అక్కడతో ఆగండి. మీ బుర్ర, మీ బ్రెయిను, మీ జ్ఞానము విజ్ఞానము పనికిరాదు. ఆ యోగ్యత అర్హత ఈ దేశం గురించి, దేశ రక్షణ గురించి, ఈ దేశ పౌరుల గురించి, దీని గురించి మాట్లాడే యోగ్యత అర్హత, దాని గురించి విమర్శించే స్థాయి మీది కాదు. మూసుకుని కూర్చోండి. లేదు మీకు అంత పాకిస్తాన్ అంత నచ్చితే పొండి, ఎవరన్నా పాకిస్తాన్ పెళ్లి చేసుకుని పోండి, అక్కడ పోండి. ఎక్కడెందుకు నా దేశంలో ఉంటే నా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు ఇక్కడ ఎందుకు దుబ్బేయండి. డిజిటల్ మీడియా వచ్చాక ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఎక్కువైపోయింది. ఇండిపెండెంట్ జర్నలిస్టు నువ్వు ఇండిపెండెన్స్ అంటే నీకు వాక్ స్వాతంత్రం అంటే ఈ దేశానికి ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడతావా నువ్వు? అంటే మోడీ అసలు ఇప్పుడు ఈ వార్ చేయడమే తప్పు అని చెప్పేసి మాట్లాడుతూ, వాడికి ఏం తెలుసని వాడు నా దగ్గరికి వచ్చి నుంచుంటే చెప్తాను, చెప్పు తీసుకుని కొట్టి నీకేం తెలుసు వార్ చేయడం తప్పు, వార్ అంటే ఏంటి, అసలు వార్ అంటే ఏంటి నీకేం తెలుసు? వాళ్ళకి కొంతమంది ఫాలోవర్స్ ఉన్న తర్వాత ఇంకా అయిపోయింది, వాళ్ళు ఏది మాట్లాడినా చెల్లుతుంది అని అనేసి అనుకుంటున్నారమ్మా. చెల్లదు. వాళ్ళు ప్రజల్లోకి వస్తే వీడు లోపల కూర్చొని ఏదో పెడతా ఉంటాడు. ప్రజల్లోకి వచ్చి నిలబడి మాట్లాడితే చెప్పు తెగేదాకా కొడతారు. ప్రజలు చెప్పు తెగేదాకా కొడతారు. వాడు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అంటే అసలు ఏంటి? పాత్రికేయుడు అంటే ఏంటి? వాడు జర్నలిస్ట్కి అర్హుడైన వాడు? ఒక యుద్ధం, 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతా అంటే మన దేశం జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మన దేశాన్ని యొక్క దీన్ని న్యాయబద్ధత, మన దేశాన్ని సమర్థించేవాడుగా తప్పితే నువ్వు వాడు అమెరికన్ పత్రికలాగా రాస్తావా? అమెరికా పత్రిక BBC మనకి విరోధి, మన దేశాన్ని ఎప్పుడు విమర్శిస్తాడు, వాడు రాస్తాడు. వాడి వాయిస్ నువ్వు మాట్లాడతావు. పాకిస్తాన్ పత్రిక పాకిస్తాన్ మాటలు రాసేవాడు పాకిస్తాన్ సంబంధించిన పాకిస్తాన్కి తగలడండి, అక్కడ సాగండి, అక్కడ పోయి. ఇక్కడెందుకు నా దేశంలో ఉండి నా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు? సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ గారినే ప్రపంచం అంతా కూడా ఆయన వల్లే ఇండియాలో ఈరోజు ప్రజలు కంటి మీద కొనుక్కుంది నిద్రపోతున్నారు, మనశ్శాంతిగా ఉన్నారు అంటే ఆయన వల్లే అని అంటున్నప్పుడు మోడీ గారి మీద కూడా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టుగా వాడు ఏమనుకుంటున్నాడంటే వాడు మనిషికి కడుపుకు అన్నం తినేవాడు అశుద్ధం అంటారే, అశుద్ధం తినే బాపతులు వాళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏదో చేసేస్తే ప్రజలు ప్రజలు తిడతున్నారు, మనం ఉమ్మొస్తున్నారు, మనం కనపడితే చెప్పు దిగేదా తంతారు అని తెలియట్లే వాళ్ళకి. అది ఒకసారి జరిగితే కానీ మొన్న ఎవరో ఒక ముస్లిం అతను
అతన్ని ఎంకరేజ్ చేసేసి అతను పిచ్చికి మాట్లాడతాడు. మీరు ఒక తల్లి ఒక అమ్మ బాబు పుడితే హిందువులు అనేవాళ్ళు ముస్లిం తరిమేయండి, ముస్లింతో వెళ్ళిపోవాలంటున్నారు. పిచ్చివాడు అతను. ఎవడో పక్కనవాడు ముస్లింలు వెళ్ళిపోమని అంటలేదు ఈ దేశంలో, పాకిస్తానీలు వెళ్ళిపోమంటున్నాం. పాకిస్తానీలు వద్దు, ఈ దేశంలోకి పాకిస్తాన్లు చొరబడి వచ్చారు, కొంతమంది ఉద్యోగం అని చదువు అని ఇంకోటని వస్తున్నారు, వచ్చి ఇక్కడ స్థిరపడి అరాచకాలకు పాల్పడుతున్నారు. పాకిస్తాన్ అనేవాళ్ళు ఉండొద్దు అన్నాం. ఇక్కడ ముస్లిమ్స్ హిందువులు అని అంటలా, పాకిస్తాన్. దాన్ని ఆ ముస్లిం అతనికి ఎవడో అడిగేవాడు, ముస్లిమ్స్ వెళ్ళిపోమంటున్నారు, దానిపై మీ అభిప్రాయం ఏంటంటే, ఆయన ముస్లిమ్స్ వెళ్ళిపోమంటానికి మీరెవరు, నేను ఇక్కడ పుట్టా ఇక్కడ పెరిగాం, అతను లాజిక్. ముస్లిమ్స్ అనే మాట అనలేదు. ఇలాంటి పాత్రికేయులు జర్నలిస్టులు అనేవాళ్ళు కొంతమంది చేసి తప్పిదారు. పాకిస్తాన్ పౌరులు ఇక్కడ వద్దు అంటున్నాం, దానికి ముస్లిమ్స్ వద్దని ఎంత తేడా ఉంది? ముస్లిం అనేది రిలీజియస్ వస్తుంది. ఇక్కడ దేశం, నా దేశంలో మీ పరాయి దేశం వాడు వద్దు, నువ్వు నా దేశం పాయింట్లో మాట్లాడుతున్నావు అంతే. వీ డోంట్ వాంట్ ఎనీ పాకిస్తానీ ఇన్ అవర్ సాయిల్, అంతే. మన హైదరాబాద్ లో ఉండేది సగం మంది ముస్లిమ్స్, మనకి ఎప్పుడు అలాంటి పేరు, మనం ఎప్పుడు మా ముస్లిమ్స్ని వెళ్ళిపోమని ఎవడు అనడు, మోడీ అనలేదు, ఎవడు అనలేదు, ఎవరు కోరుకోరు కూడా. మనం పాకిస్తానీలను వెళ్ళిపోమంటున్నాం, టెర్రరిస్టులను వెళ్ళిపోమని. టెర్రరిస్ట్కి ఆదరణ ఇచ్చేవాళ్ళు ఐఎస్ఐకి సమర్థించి ఇక్కడ హైదరాబాద్లో దొరికారు, ఐఎస్ఐ సమర్థి గ్యాంగ్ పట్టుకున్నారు. ఈ రోహింగ్యాకి సమర్థించే వాళ్ళని పొమ్మంటున్నాం, వాళ్ళని పొమ్మని. రోహింగ్యాలు పొండి, ఐఎస్ఐఎస్ పొండి, పాకిస్తాన్లు పొండి అంటున్నాం. వాళ్ళ ముస్లిమ్స్ ఉన్నారా, క్రిస్టియన్స్ ఉన్నారా మనకు అనవసరం. వీ డోంట్ వాంట్ ఎనీ పాకిస్తానీ సిటిజన్ టు బి హియర్ ఇన్ అవర్ కంట్రీ, ఇన్ అవర్ సాయిల్. ఎందుకంటే పాకిస్తాన్ వల్ల మాకు చెడు జరుగుతుంది, ఆ దేశం వల్ల మా దేశానికి చెడు జరుగుతుంది, ఆ దేశం వల్ల మా దేశానికి నష్టం జరుగుతుంది, కనుక మీరు వద్దు మాకు. సో అటు యాక్టర్సే కానీ, ఇటు మీడియా ఛానల్స్ నుంచి కానీ, రిపోర్టర్స్ కానీ, ఇంకెవ్వరే కానీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడకండి అని అంటారు. ఇప్పుడు అద్దంకి దయాకర్ ఉన్నాడు, అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ, నేను పాకిస్తాన్ ప్రేమిస్తాను, మీకు తప్పేంటి అంటాడు. ఏమన్నా చెప్పు తీసుకుంటుందండి కాంగ్రెస్ ఎమ్మెల్సీ పైగా. ఒక పక్క పాకిస్తాన్ మన దేశ ప్రజలు చంపితే పాకిస్తాన్ ప్రేమిస్తాను నేనంటే, పాకిస్తాన్ ప్రేమిస్తే అక్కడ పోయి బతకరా. ఎందుకు ఇక్కడ ఉండి పాకిస్తాన్ ప్రేమిస్తాను, నా దేశ ప్రజల్లో రక్తం కళ చూస్తూ ఉంటే, నా దేశం మీద విషం కక్కుతాడు, వాళ్ళ ప్రేమిస్తానంటే నువ్వు ఎందుకు ఇక్కడ పో. ఈ సంకర జాతి మనుషులాగా మాట్లాడుతున్నారు. వీళ్ళందరినీ తరిమి కొట్టాలి, వీళ్ళందరినీ తగిన సమయంలో చెప్తారు మా బుద్ధి. వీళ్ళకి నోటి దూల, వీళ్ళకి ఏమి ఏదో 4 వేషాలు వచ్చి 4 పేరు రాగానే వీళ్ళు సర్వజ్ఞులు అనుకుంటారు. వీళ్ళకి అని ఏమి మేము రాసిస్తే డైలాగులు చెప్తారు. మీకు ఏం తెలుసు అని, ఈ హీరోలు కానీ మీకు ఏం తెలుసు? డైరెక్టరు రైటరు మేము రాసి మా బుర్రలు పగలు కొట్టుకుని మేము రాస్తే ఆ డైలాగ్ చెప్పి తగలాడి, మీరేదో తెలివి ఉన్నట్టు, మీకేదో విజ్ఞానం ఉన్నట్టు, ఈ దేశం అసలు దేశ సరిహద్దులు ఏంటి, దేశం ఏంటి, దేశ సమస్య ఏంటి, పాకిస్తాన్కి మనకు ఉన్న సమస్య ఏంటి, పీఓకే ఉన్న సమస్య ఏం తెలుసు నీకు? నీళ్ళు ఇస్తే తప్ప నీళ్ళు ఎందుకు ఆపాలని అంటే, వాళ్ళు కూడా సాటి మనుషులే కదా. సమంతకు ఉన్నంత బోడి జ్ఞానం మాకు లేదా, ప్రభుత్వం లేదా, ఎవరికి లేదు. ఇది ఒక బోడి జ్ఞానం, అజ్ఞానం, అర్ధజ్ఞానము. నోరు మూసుకుని కూర్చుని ఏదో వచ్చేది భగవంతుడు ఇచ్చాడు, బతకండి అంతే. ఈ విషయాలు తలదొస్తే మీకు చేతగా, మీకు అర్హత లేని, యోగ్యత లేని, విజ్ఞాన పరిజ్ఞానం లేని ఆ కోతలు మీకు ఎందుకని? రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.